త్రివిక్రమ్ రాకతో జనాలు మాట్లాడుకునే శైలి పూర్తిగా మారిపోయింది. ఒక జీవితానికి సరిపడా అర్థాన్ని కేవలం 2-3 వాక్యాల్లోనే చెప్పి ముగించే ఆయన సంభాషణ శైలి పెను సంచలనమయ్యింది. యువత మాట్లాడుకునే విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, దట్ ఈజ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కొన్ని డైలాగులు. ప్రేమించుకోవటానికి 2 మనసులు చాలు, కానీ పెళ్లి చేసుకోవటానికి 2 కుటుంబాలు కావాలి. ఇది విపరీతంగా ప్రభావితం చేసి పెళ్లి విషయంలో సంప్రదాయానికి భిన్నంగా వెళ్ళనీయకుండా చేసిన గొప్ప మాట. ఆడవాళ్ళు అంతే, ప్రేమించేటప్పుడు పెద్దవాళ్ళు గుర్తురారు, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించినవాడు గుర్తుకురాడు. నెలకొకసారి జీతం ఇస్తున్నారు కదా అని గంటకొకసారి తిడితే భరించే ఓపిక లేదు. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి జాలి వర్షం. దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మి. కళ్ళు ఉన్నాయని సంతోషించే లోపే కన్నీళ్ళు ఉన్నాయని గుర్తు చేస్తాడు. అందంగా ఉండటం అంటే మనకు నచ్చేలా ఉండటం కానీ ఎదుటి వాళ్లకు నచ్చేలా ఉండటం కాదు. బెదిరింపుకు భాష అవసరం లేదు. ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే జనాలున్నారని తెలుసా? మనం కోరుకున్న వాళ్ళతో ఉండొచ్చు, మనల్ని కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, అసలే కోరిక లేకుండా ఉండొచ్చు. ఒక్కోసారి నీతో ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది, ఒక్కోసారి ఏది మాట్లాడాలన్నా భయం వేస్తోంది. ఒక్కోసారి ఏడిపిస్తావు, ఒక్కోసారి నవ్విస్తావు. నన్నెందుకు ఇలా హింసిస్తావు? మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. బాధలో ఉన్నవాణ్ణి ఎలా ఉన్నావని అడగటం అమాయకత్వం, బాగున్నవాణ్ణి ఎలా ఉన్నావని అడగటం అనవసరం. త్రిష, నేను వస్తాను. మహేష్, నేనే వస్తాను. ఈ వయసులో నాకు కావలసింది నిజాలు, అబద్ధాలు కావు, జ్ఞాపకాలు. సర్వే జనా సుఖినో భవంతు. నమః శివాయ.